హాయ్ గైస్, వెల్కమ్ టు మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. ఇవాళ మనం చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి వెళ్తున్నాం. భానుబాయితోని సెకండ్ టైం ఇది. నేను మనము లాస్ట్ టైం కూడా వెళ్ళినాం. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండా ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను మీకు నేను యూట్యూబ్ ఛానల్లో. ప్రొసీజర్ ఏంది, ఎన్ని లైన్స్ ఉంటాయి, ఏ లైన్లో పోతే మాకు జల్ది అవుతుంది అనేది. జై బోలో భాగ్యలక్ష్మి మాతాకి జై. గైస్ మనం అయితే ఇప్పుడు చార్మినార్కి వచ్చేసినాం. ఇంకా చార్మినార్ ఉన్నది చూడొచ్చు మీరు. నేను ప్రొసీజర్ చూపిస్తాను మీకు ఎట్లా పోవాలనేది. చాలా పబ్లిక్ ఉన్నది. మీకు నేను బ్యాక్ కెమెరాలు చూపిస్తా. లైన్ గా పార్కింగ్ ఉన్నది. నా వెనక చూడవచ్చు మీరు. 500 మీటర్స్ దూరంలో ఉన్నా నేను. లైన్ గా పార్కింగ్ ఉన్నది. ఇంకా పోతుంది పార్కింగ్ కూడా. ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము లేట్ అయిపోయింది. 7:20 అవుతుంది. ఇప్పుడు ఒక 1-2 అవర్స్ లైన్లో నుంచి దొరికిపోతుంది మనకు. జనరల్ పబ్లిక్ లైన్లోనే వెళ్తున్నాం మనం. చూడండి లైన్ గా వెహికల్స్ ఉన్నాయి. ఇట్లా ఒకటి ఇక్కడ మార్నింగ్ ఫోటోషూట్స్ అవుతుంటాయి చాలా మటుకు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ కపుల్స్ మ్యారేజ్ అయ్యేటివి షూట్స్ అవుతా ఉంటాయి. ఆల్రెడీ అవుతుంది ఒక షూట్ ఆడ చూపిస్తా. అది కూడా మీకు రెండు కూడా అవుతుంది. చూడండి గాయస్, ఇక్కడ మనం చూడవచ్చు వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి. చాలా ఫేమస్ ఈ ప్లేస్ ఇక్కడ. లాస్ట్ టైం మనం చాలా వీడియో పోస్ట్ చేసినాం ఇక్కడ చార్మినార్ షాపింగ్ అని. మహేశ్వరితో ఉండే నేను. ఇది లైన్ నెంబర్ 1. చాలా పబ్లిక్ ఉంటది ఇక్కడ. జిగ్జాగ్ తిరుగుడు చాలా ఉంటది. సో ఇది అవాయిడ్ చేసి మనం 2 లేకుండా 3లో పోదాం. చాలా పబ్లిక్ ఉన్నది. మన న్యూస్ ఛానల్ చూస్తే ఇప్పుడు ఒక 7 to 8 lakhs మెంబర్స్ కాయిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇయర్. చాలా పబ్లిక్ ఉన్నారు. మనం ఫస్ట్ పబ్లిక్ చూస్తే దర్శనం అయితే ఇవాళ అనుకున్నాము, కానీ జల్దీ అయిపోయింది దర్శనం. విత్ ఇన్ ½ an hour లో మేము బయటకు వచ్చేసినాం. 40 minutes to ½ an hour లా. ఇక్కడ లైన్ 1, 2, 3 ఉన్నది చూడండి. 1 లో పోతే దగ్గర నుంచి వెళ్తాం, కానీ ఇట్లా జిగ్ జాగ్ తిరగడం ఎక్కువ ఉంటది. కానీ వర్త్ దర్శనం. అది దగ్గరకైనా అవుతుంది అమ్మవారిది. 2 కూడా దగ్గరకైనా వెళ్తాం, కానీ 3 కొంచెం బయటకైనా వెళ్తారు. కానీ 1 or 2 ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు. సో ఇవాళ ఒక రోజు టైం ఉన్నది. రేపు కూడా ఇస్తారని అంటున్నారు అక్కడ వెళ్తే. వెనక చూడొచ్చు ఆ కమాన్ దాటిపోయింది లైన్. ఇంకొంచెంసేపు అయితే నేను చూపిస్తాను. సెల్ఫీ వీడియో ఇంకే తీసిన. అసలు ఇసుక పోస్తే రాళ్ళని జనం వచ్చినారు. చాలా పబ్లిక్ ఉన్నారు. లేడీస్ అయితే ఒకరిని కూడా ఇట్లా కొంచెం లైన్ తప్పంగానే బాబు బాబు లైన్ లో వెళ్ళరా అని అంటున్నారు. నా వెనక చూడొచ్చు మీరు ఎంత పబ్లిక్ ఉన్నదో. అసలు మనం ఊహించలేం, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంత మార్నింగ్ అందరూ మంచిగా తయారు చేసి వచ్చినారు కాయిన్ కోసం. అమ్మవారి దర్శనం చేసుకొని లక్ష్మీదేవి కాయిన్ తీసుకుపోదామని. చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు అందరికి ఒక టెన్షన్ ఉంటది. 1, 2, 3 ఏ లైన్ లో పోతామా అని దగ్గర పోయేదాకా. కానీ మనం ఏ లైన్ లో పోతాం అదే లైన్ లో నించోవాలి. 1 అంటే 1 అంటే మేము 2 లో పోతున్నాం చూడండి. ఇప్పుడు బ్యారిగేట్స్ ఉంటాయి చుట్టుపక్కల మొత్తము. ఒక లైన్ లో పోయినామంటే అదే లైన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. దొంగనిగా కూడా ఛాన్స్ ఉండదు. పోలీస్ వాళ్ళు ఉంటారు. పబ్లిక్ కూడా కొంచెం చేస్తా ఉంటారు సప్పుడు మనం ఏమైనా చేస్తున్నా కానీ దొంగడానికి ట్రై చేసినా. సో పాసిబుల్. మా ముందు ఒక పెద్ద మనిషిని చూస్తున్నారు కదా, ఆయన కొంచెం మెల్లగానే వెళ్తున్నాడు. సో వెనుకున్న ఆంటీ కొంచెం తొందరగా చేసింది అని చెప్పిన. మా ఆంటీ కొంచెం మెల్లగానే వెళ్దాం, ముందు ఖాళీగానే ఉంది కదా అని. సో అట్లా మెల్లమెల్లగా వెళ్తున్నాము. సో పక్కన చూడొచ్చు చార్మినార్ కూడా ఎంత మంచిగా సన్షైన్ లో మెరుస్తుందో. మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ చార్మినార్ దగ్గర. షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి మార్నింగే 7:30, 8 o'clock టైంలోనే. సో మన చార్మినార్ వ్యూ చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నదో. చాలా క్లీన్ గా కూడా ఉంది లోపలంతా. అలాగే నేను చూపించిన నెంబర్ 1 లైన్ ఇది. లోపలికి వెళ్ళి జిగ్ జాగ్స్ తిరగాల్సి వస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు. స్క్రీనింగ్ ఉంటది. ఈవినింగ్ టైంలో చేస్తారేమో స్క్రీనింగ్ అది. గైస్ మీకు చెప్పినా కదా, ఇక్కడ రైట్ సైడ్ మనం చూస్తే ఇది జిగ్ జాగ్ లైన్స్ ఉన్నాయి కదా. ఇట్లా ఒక 8 లైన్స్ ఉంటాయేమో. ఇట్లా 1 నెంబర్ కైనా వెళ్తే అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకుంటారు, కానీ ఇట్లా జిగ్ జాగ్ తిరిగి పోవాల్సి వస్తుంది. కొంచెం ఒక 10-15 minutes ఎక్కువ అవుతుంది, కానీ మంచిగా దగ్గర నుంచి దర్శనం అవుతుంది.
సో ఎప్పుడైనా మీకు టైం ఉంది అంటే ఈ లైన్ లో వెళ్ళండి. మాకు టైం లేక కొంచెం ఆఫీస్ కూడా వెళ్ళాలని జల్దీ జల్దీ చేసుకుందామని మేము లైన్ 2 లో చేసినాము. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లైన్ 1 లోనే వెళ్ళినాము. హార్డ్లీ 10 to 15 minutes అవుతుంది, కానీ మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకుంటే. ఇప్పుడు చూడొచ్చు మనం ఇలా స్ట్రేట్ వెళ్ళి రైట్ వెళ్ళంగానే అమ్మవారి గుడి కనిపిస్తుంది మనకి. ఇక్కడ అమ్మవారిది క్యూఆర్ స్కానర్ కూడా ఉంది, నేను చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో కెమెరా ఆన్ చేసి డైరెక్ట్ గ్రూప్ కి యాడ్ అయిపోతారు. సో అమ్మవారి డైలీ అలంకరణ, ఇక్కడ అక్కడ జరిగే యాక్టివిటీస్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. అది మన కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అయితే మనకు స్టేటస్ కింద ఒకటి ఉంటుంది కమ్యూనిటీ ఛానల్, అందులో మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అమ్మవారిది. మా అమ్మవారి దగ్గరకు వచ్చేసినాము. విత్ ఇన్ 10-15 minutes లో ఇంకొక 10 minutes దర్శనం అయిపోతుంది. మంచిగా చేసే డెకరేషన్ కూడా మంచిగా ఉంది చాలా. ఇప్పుడు మాతో ఉన్న పబ్లిక్ తో మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడితే వాళ్ళు అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చినా అంటున్నారు. సో భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ అండ్ చాలా భక్తితో వస్తారు ఇక్కడ. ఎక్కడ నుంచి ఏ లీడర్ వచ్చినా, స్టేట్ లీడర్ వచ్చినా అమ్మవారి దర్శనం చేసుకుంటారు కంపల్సరీ. మెయిన్లీ బీజేపీ లీడర్స్ అయితే కంపల్సరీ ఏ స్టేట్ నుంచి వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈవెన్ అమిత్ షా కూడా వచ్చినారు. మన పక్కన చూడొచ్చు, దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు మనం. అమ్మవారు ఎంత మంచిగా డెకరేషన్ చేసినారు. అమ్మవారిని అయితే నేను వీడియో తీయలేదు, సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే అలౌ చేయలేదు. సో నేను బయటకే తీసి మీకు చూపించిన వీడియో అయితే చూడండి, ఎంత గోల్డ్ కలర్ లో చాలా మంచిగా చేస్తారు. అమ్మవారి స్టోరీ నిజాం కాలం నుంచి ఉన్నది. ఇది అమ్మవారు ఇక్కడ వెలిసిందని, రాత్రిప్పుడు అమ్మవారు తిరుగుతారని కూడా ఒకటి స్టోరీ ఉన్నది ఇక్కడ. మనమైతే ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాం. జై బోలో భాగ్యలక్ష్మి మాతాకి జై. అందరు కమెంట్ సెక్షన్ లో జై అనండి, కమెంట్ చేయండి జై మాతాజీ అని. మనమైతే ఇప్పుడు కాయిన్ దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం అయిపోయినాక మనకు భాగ్యలక్ష్మి అమ్మవారి కాయిన్ దొరికింది. మనం మార్నింగ్ లేచి వచ్చినందుకు అమ్మవారి దర్శనం జల్దీ అయింది. కాయిన్ కూడా దొరికింది లక్ష్మీదేవిది. సో ఆ కాయిన్ ఇదే, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఇది సెకండ్ టైం నేను తీసుకోవడం లైన్ గా. సో నెక్స్ట్ ఇయర్ కూడా వస్తా ఖచ్చితంగా. ఇది బయట డెకరేషన్ మీకు చూపిస్తాను చూడండి. మీరు చూడొచ్చు డెకరేషన్ ఎంత మంచిగా ఉందో, గోల్డ్ కలర్ లో చాలా మంచిగా అనిపిస్తుంది. విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీ అమ్మవారు వైకుంఠంలో ఎలా ఉంటారో అట్లానే ఉన్నారు పడుకొని. చాలా మంచిగా ఉంది డెకరేషన్. మేము ముందుకెళ్ళైతే చూపిస్తా. చాలా పబ్లిక్ ఉన్నారు, అమ్మవారి దర్శనం చేసుకోండి. జై బోలో భాగ్యలక్ష్మి అమ్మవారికి జై. అమ్మవారి క్యూఆర్ స్కానర్ కూడా నేను పెట్టినాను, అందులో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకుంటే డైలీ అమ్మవారి అలంకరణ ఇంకా దర్శనం కూడా వస్తుంది. అమ్మవారు ఎంత నిండుగా మంచిగా ఉన్నారో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటుంటే అమ్మవారిది. జై మాతాజీ. జై బోలో భాగ్యలక్ష్మి మాతాకి జై.